కళ్ళ ముందే కనబడుతున్న మృత్యువు. ఆయన చేతిలో 50 మంది ప్రాణాలు. అయినా ఆయనకు బతకాలన్న ఆశ. కాసేపట్లోనే ఆగిపోయింది శ్వాస. అయినా ప్రాణంపై ఉన్న తీపితో ఆసుపత్రికి పరుగులు పెట్టలేదు. ఆయన చేతిలో ఉన్న 50 ప్రాణాలపైనే ఫోకస్ పెట్టాడు. చివరికి చావుతో పోరాడి ఓడాడు. 50 ప్రాణాలు కాపాడి మానవతావాదిగా గెలిచాడు. కలిచివేసిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ మియాపూర్ నుంచి విజయవాడకు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్సులో 50 మంది ప్రయాణికులతో వెళ్తుంది. అబ్దుల్లాపూర్ మెట్ వద్దకు రాగానే డ్రైవర్కు హార్ట్లో పెయిన్ స్టార్ట్ అయింది. చిన్న నొప్పి అనుకుని చౌటుప్పల్ దాకా వచ్చారు. నొప్పి ఎక్కువ కావడంతో ఆలస్యంగా తెలిసింది హార్ట్ స్ట్రోక్ అని. బస్సు వెనక్కి తిప్పి హైదరాబాద్లోని ఆసుపత్రి వెళ్తే జస్ట్ 30 కిలోమీటర్లు. ఆ క్షణంలో ఏదైనా జరగొచ్చు. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు. చౌటుప్పల్లో బస్సు నిలిపివేశాడు డ్రైవర్. అలా దిగి స్థానికంగా ఉండే ఆసుపత్రికి వెళ్లగానే కుప్పకూలిపోయాడు. అప్పటికే ఆయన చనిపోయాడు. మృతుడు విజయవాడకు చెందిన నాగరాజుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి బస్సు జెట్ స్పీడ్తో తీసుకెళ్తే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి వచ్చే వరకు ఛాతి బాగా నొప్పి లేస్తుందని గోళీలు తీసుకున్నాడు. రామోజీ ఫిలిం సిటీ కాడ దాంట్లో స్టోర్లో తీసుకున్నాడు. మెడికల్ స్టోర్లో, ప్రైవేట్ మెడికల్ స్టోర్లో తీసుకున్నాడు. తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి 2 గోళీలు వేసుకున్నాడు. చిన్నగా నడుపుకుంటా చౌటుప్పల్ దానికా వచ్చేసిండు. చౌటుప్పల్ సైడ్ కార్నర్ రోడ్డు మీద బండి ఆఫ్ చేసి బాగా నొప్పి లేస్తుందని ఆటోలో కూర్చున్నాడు. ఆటో డ్రైవర్ మరి సాయిలోకి తీసుకుపోయిందట, వేరే దాంట్లో హాస్పిటల్ తీసుకుపోయిందట. అక్కడ ఎవరు పట్టలేదట. ఆ కారణంగా తీసుకొచ్చే వరకు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చే వరకు ఆటోలో మూత్రం పోసుకొని అక్కడనే స్థానంలో వెళ్ళిండు.